హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఏసీ అకాడమీ. ఈరోజు మన టాపిక్ హౌ టు పాస్ మ్యాథ్స్ M2 డిప్లొమా C23 అంటే ప్రజెంట్ రెగ్యులర్ సబ్జెక్ట్. ఓకేనా, ఈరోజు మనం ఈ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్, తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ద్వారా కూడా మనం ట్రై చేద్దాము అర్థం చేసుకునేకి. ఓకేనా, సరే ఇక్కడ సిలబస్ కాపీ అయితే ఉంది, మీరు కావాలనుకుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను పోస్ట్ చేస్తాను. సో దీంతో పాటు మీకు ఎగ్జామ్స్ ఏదైతే టైం టేబుల్ ఉందో, సో ఆ టైం టేబుల్ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, థర్డ్ సెమిస్టర్ ప్రెసెంట్ మీకు రెగ్యులర్ సబ్జెక్ట్ తీసుకుంటే కనుక మనకు 22 నుంచి స్టార్ట్ అవుతాయి. సో మన ఎగ్జామ్ మ్యాథ్స్ 2కి సంబంధించి తీసుకుంటే కనుక 26 ఉంది. సో 24 తర్వాత ఒక రోజే గ్యాప్ ఉంది మనకు, అంటే 25. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సప్లీలు ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే ఫిజిక్స్ ఏమైనా సప్లీ ఉందనుకోండి ప్యారల్గా, అంటే ఈ రెగ్యులర్ సబ్జెక్ట్తో పాటు ఫిజిక్స్ పడింది అనుకోండి, ఇది 25th వస్తుంది మరి మనకు. కాబట్టి మనకు చదువుకునే టైమే ఉండదు. ప్రాపర్గా అర్థం చేసుకొని షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుని చదువుకోండి. M2 సబ్జెక్ట్ అన్ని సబ్జెక్ట్తో కంపేర్ చేస్తే, రిమైనింగ్ అన్నిటితో కంపేర్ చేస్తే M2 సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్. సో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు ఈజీ సబ్జెక్ట్. ఓకే, సరే M2 సబ్జెక్ట్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేసే ముందు, M2 మనం పాస్ కావాలంటే కొంచెం మనకి M1 నుంచి మనకు కొంచెం క్లారిటీ ఉండాలి. అంటే M1లో నుంచి మీకు ట్రిగ్నామెట్రీ ఐడియా ఉంటే M2 అనేది కొంచెం ఈజీగా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మిగతా సబ్జెక్టులతో, మిగతా యూనిట్తో మనకు పని లేదు, ఓన్లీ ట్రిగ్నామెట్రీ చదువుకొని మీరు ఇక్కడికి రండి. ఓకేనా, సరే ఇప్పుడు మ్యాథ్స్ 2 ఉంది. మ్యాథ్స్ 2లో మీ సీనియర్స్ ఎక్కువ మంది ఫెయిల్ అయింటారు. సో ఎక్కువ మంది రీజన్ ఏమి మ్యాథ్స్ 2 ఫెయిల్ అయ్యాకంటే 2 రీజన్స్ ఉంటాయి. జనరల్గా ఇక్కడ 2 రీజన్స్ అయితే ఉంటాయి. ఒక రీజన్ ఏమంటే కనుక, ఇక్కడ రీజన్స్ రాదా మీకు క్లారిటీ అర్థమవుతుంది. రీజన్ 1 ఏమంటే కనుక, దీంట్లో ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయని ఒకటి, తర్వాత ఎక్కువ మెథడ్స్ ఉన్నాయని ఒకటి. సో ఫార్ములాస్ అన్లిమిటెడ్ ఉంటాయి, మెథడ్స్ అన్లిమిటెడ్ ఉంటాయి. మనం ప్రాబ్లం చేద్దామా అంటే దానికి సంబంధించిన ఫార్ములా గుర్తురాదు. పోనీ ఫార్ములాస్ నేర్చుకుందామా అంటే అవి అన్లిమిటెడ్ ఫార్ములాస్ వస్తూనే ఉంటాయి ఫార్ములాస్. సో ఈ 2 రీజన్స్ వల్ల మనం మ్యాథ్స్ 2 సబ్జెక్ట్ ఫెయిల్ అవుతాం. మెథడ్స్ అంటే ఇంకా మీరు ప్రీవియస్ పాస్ అయినా, అంటే మేబీ ప్రీవియస్ ఇయర్లో చదివినా ఫెయిల్ అయినా మీ సీనియర్ని అడిగితే ఇంకా వాళ్ళు చెప్పే డౌట్ ఏమంటే ఇంకా టోటల్ క్వశ్చన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా క్వశ్చన్స్ ఉంటే 1 2 3 4 లేదా 11 12 13 14 అన్ని క్వశ్చన్స్ ఒకటే విధంగా అనిపిస్తాయి వీళ్ళకు. పోనీ మనం సొల్యూషన్ ట్రై చేసినా కూడా సేమ్ మెథడ్లోనే వెళ్ళిపోతాం, అన్ని ఒకటే మెథడ్లోనే వచ్చేస్తాయి ఆన్సర్. ఎందుకు అలా వస్తుంది అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ మనకున్న ప్రాబ్లము ఫార్ములాస్, తర్వాత మెథడ్స్. ఫార్ములాస్ని క్లోజ్ చేద్దాం. ఫార్ములాస్ మీరు బై హార్ట్ చేద్దాన్ని జస్ట్ అర్థం చేసుకోండి. ఫార్ములాస్ మనకి 2 కేసెస్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తాయంటే ఫార్ములాస్, ఒకటి యూనిటరీ ఫార్ములాస్ దగ్గర నుంచి వస్తాయి, తర్వాత డైరెక్ట్ ఫార్ములాస్ నుంచి వస్తాయి. యూనిటరీ ఫార్ములాస్ అంటే ఏంది అంటే ఇంకా =1 అనే ఫార్ములాస్. అంటే ఏంది, sin² θ ప్లస్ cos² θ =1, నెక్స్ట్ sec² θ మైనస్ tan² θ =1, నెక్స్ట్ cosec² θ మైనస్ cot² θ =1. ఇది బై హార్ట్ చేయండి యాస్టీస్గా. ఇది బై హార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఫార్ములాస్ని ఎలా తీసుకుంటాము అంటే, sin² θ ఏం రాయొచ్చు మనము, sin² θ 1 మైనస్ cos² θ రాయొచ్చా. మరి sin θ ఏం రాయొచ్చు, √1 మైనస్ cos² θ. ఇది ఇక్కడికి వస్తే రూట్ అయింది. సో ఫార్ములా 1, ఇది ఫార్ములా 2, ఫార్ములా 1 ఫార్ములా 2. సేమ్ అదేవిధంగా cos² θ ఒక ఫార్ములా వస్తుంది, 1 మైనస్ sin² θ అని. cos θ √1 మైనస్ sin²θ. సో ఇక్కడ నుంచి 4 ఫార్ములాస్ వస్తాయి. అంటే టోటల్గా ఇక్కడ మనకేనే 12 ఫార్ములాస్ అయినాయి. అర్థమైందా? ఇవి యూనిటరీ ఫార్ములాస్ అంటే. నెక్స్ట్ డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటాయి. డైరెక్ట్ ఫార్ములాస్ అంటే ఏం లేదు, చిన్న షార్ట్ కట్ చెప్తా చూడండి. sin θ, cos θ, తర్వాత tan θ. నెక్స్ట్ సైన్ కాపోజిట్ ఎవరు, కొసికెంట్, కాస్ కాపోజిట్ సీకెంట్, tan కాపోజిట్ కాట్. ఈ విధంగా రాసుకోండి. రాసిన తర్వాత కొంచెం మీకు అర్థమైకి దీని లైన్ 1 అనుకోండి, లైన్ 2 అనుకోండి. ఇవి రెండు ఆన్సర్స్, ఇవి రెండు ఆన్సర్స్. సో ఇక్కడ చూస్తే d/dx ఆఫ్ sin θ, డిఫరెన్సియేషన్ గురించి చెప్తానా. d/dx ఆఫ్ sin θ అంటే cos θ, d/dx ఆఫ్ cos θ అంటే tan θ, d/dx ఆఫ్ tan θ అంటే sec² θ. ఇదేంది సార్ మరి కొత్తగా అంటే, ఇక్కడ చూడండి రాద్దాం ఫార్ములాస్ మీకు క్లారిటీగా అర్థమైతే. d/dx ఆఫ్ sin θ అడిగితే cos θ రాస్తాం. అదే d/dx ఆఫ్ cos θ అడిగితే ఏం రాస్తాము, sin θ రాస్తాం. d/dx ఆఫ్ tan θ అడిగితే ఏం రాస్తాము, sec² θ రాస్తాము. ఎందుకు, ఈ ఫస్ట్ లైన్లో పవర్ 1 అని గుర్తు చేయాలా, సెకండ్ లైన్లో ఉన్న దానికి పవర్ 2 అని గుర్తు చేయాలి. ఇలా మనం అర్థం చేసుకున్నాం ఫార్ములాస్ని. ఓకే, ఇప్పుడు d/dx ఆఫ్ tan θ అంటే sec² θ. d/dx ఆఫ్ secant θ అడిగితే, d/dx ఆఫ్ secant θ అడిగితే ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, ఒక secant θ ఈడే ఉంటుంది, ఈ tan θ అక్కడికి పోతుంది. అర్థమైందా? అదేవిధంగా d/dx ఆఫ్ cot θ అంటే cosecant θ, d/dx ఆఫ్ cot θ అంటే cosecant² θ, d/dx ఆఫ్ cosecant θ అంటే cosecant θ ఇంటూ cot θ. అర్థమైందా? ఈ ఫార్ములాస్ అన్ని ప్రీవియస్గా మనం నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాం కదా. సో అందుకు కొంచెం ఫాస్ట్ చెప్తున్నాను. మీరు ఇంకా ఫస్ట్ టైం అయితే ప్రీవియస్ వీడియో చూడండి, మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, తర్వాత ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినది ఏమంటే, డిఫరెన్సియేషన్ ఎక్కడైతే సితో స్టార్ట్ అవుతుందో, క్వశ్చన్లో సి ఉంటుందో
ఆన్సర్లో మైనస్ వస్తాయి. అంటే d/x ఆఫ్ కాస్ థీటా ఎంత అంటే మైనస్ సైన్ థీటా, d/x ఆఫ్ కాట్ థీటా అంటే మైనస్ కొసెకన్ స్క్వేర్ థీటా, d/x ఆఫ్ మైనస్ కొసెకన్ థీటా ఎంత అంటే కొసెకన్ థీటా ఇంటూ కాట్ థీటా. ఇక్కడ మాత్రం మైనస్లు వస్తాయి. సో వన్స్ మీరు డిఫరెన్సియేషన్ ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాత ఒకవేళ మీరు ఇంటిగ్రేషన్ రాయాలనుకోండి, జస్ట్ ఏం లేదు, ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ కాస్ థీటా ఎంత అంటే సైన్ థీటా, ఇంటిగ్రల్ సైన్ థీటా అంటే మైనస్ కాస్ థీటా, ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ థీటా అంటే టాన్ థీటా, ఇంటిగ్రల్ సీకెన్ ఇంటూ టాన్ థీటా అంటే సీకెన్ థీటా. ఈ విధంగా డిఫరెన్సియేషన్ సంబంధించిన 6 ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ సంబంధించిన 6 ఫార్ములాస్. సేమ్ వే d/dx ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ఎక్స్, కాస్ హెచ్ఎక్స్ సైన్ హెచ్ఎక్స్ సేమ్ వస్తున్నాయా? సో హెచ్ఎక్స్ ఫార్ములాస్ సేమ్ ఉంటాయి. అదేవిధంగా ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ సైన్ హెచ్ఎక్స్, ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ఎక్స్, సో ఇవి కూడా సేమ్ వస్తాయి. అంటే ఇవి 12 12 12 టోటల్ ఎన్ని అయినాయి? 36 ఫార్ములాస్. 36 ఫార్ములాస్తో పాటు ఒక 4-5 ఫార్ములాస్ అడిషనల్గా వస్తాయి. అవి ఒక్కటి నేర్చుకుంటే చాలు, M2లో ఉన్న టోటల్ ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు. క్లియర్ కదా? సో ఫార్ములాస్ అని నేర్చుకున్నాం. నెక్స్ట్ మనకున్నది ఏంది? మెథడ్స్. ఈ మెథడ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే చూడండి, u+r-v అనే మెథడ్ ఒకటి, u ఇంటూ v అనే మెథడ్ ఒకటి, u/v అనే మెథడ్ ఒకటి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ని కూడా ఇదే మెథడ్లోనే మనం సాల్వ్ చేస్తాం. సో u+v, u ఇంటూ v, u/v. సరే, ఇది మనకున్న టోటల్ సిలబస్ M2కి సంబంధించి. ఇది ఒకటి నేర్చుకుంటే మనం పాస్ అయిపోతాం. సో ఇది ఒకటి నేర్చుకుంటే పాస్ అవుతామా? ఒకసారి ఒక పేపర్ చూద్దాం, మోడల్ పేపర్, సో దట్ మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒక మోడల్ పేపర్ తీసుకుందాం. సో చూడండి, క్వశ్చన్ ఇంటిగ్రల్ ప్లస్ అని ఇచ్చిన, ఇది u అనుకోండి, ఇది v అనుకోండి. u+v మోడల్లో ఉందా క్వశ్చన్? u+v మోడల్లో ఉంది. ఇక్కడేముంది క్వశ్చన్? u+v మోడల్లో ఉంది. ఇక్కడేముంది క్వశ్చన్? u/v మోడల్ ఉంది. ఇక్కడేముంది క్వశ్చన్? u ఇంటూ v మోడల్ ఉంది. ఇక్కడేముంది? ఏమీ లేదు, జస్ట్ ఎక్స్ పవర్ అంటే జస్ట్ డిఫరెన్సియేషన్ బేసిక్ ఫార్ములా పైన ఉంది. సో ఎన్ని వచ్చినాయి క్వశ్చన్స్? 5 క్వశ్చన్స్ వచ్చినాయి డైరెక్ట్గా u+v, u ఇంటూ v, u/v ఫార్మాట్లో. అంటే ఇవి ఒక్కటి నేర్చుకుంటే ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో అంటే అవును. జస్ట్ ఈ ఫార్ములా, ఈ బేసిక్ ఫార్ములా ఏదైతే ఉందో ఈ ఫార్ములా ఇవి నేర్చుకుంటే మనకి 5 ఇంటూ 3 అంటే 15 మార్క్స్ కన్ఫామ్ బేసిక్గా ఫస్ట్. ఓకే, రిమైనింగ్ కూడా ఇదే మాలోనే ఉంటాయి కొంచెం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏరియా బౌండరీస్ అడిగినాడు. సో f(x) = 2x + 3 ఇచ్చినాడు. సో మనం దీన్ని ఏం చేస్తామంటే దీన్ని ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం, అప్లై చేసిన తర్వాత లిమిట్ అప్లై చేస్తాం, అప్లై చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని మనం ఏరియా అంటాం. అంటే ఈక్వేషన్ని సింగిల్ టైం ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటాము? సింగిల్ టైం ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చేది ఏరియా, డబల్ టైం ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చేది వాల్యూమ్. సో మనం డీటెయిల్ వీడియోలో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? 7th క్వశ్చన్ అంటే ఇంకా మీన్. ఇక్కడ ఉన్న క్వశ్చన్ చూడండి, మీన్ వాల్యూస్ ఒకటి, మీన్ స్క్వేర్ వాల్యూస్ ఒకటి, రూట్ మీన్ వాల్యూ, రూట్ స్క్వేర్ వాల్యూ, ఇవే ఉన్నది. ఇవే మనకునే క్వశ్చన్స్. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఈ 4 నేర్చుకుంటే ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంది, మనకి డౌట్ లేదు. ఇదే ఏరియా నుంచి ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది, ట్రిప్జర్ రూల్ ఆర్ సింప్సన్ రూల్, అది అక్కడ చూద్దాం మనం. ఓకేనా? తర్వాత ఫైండ్ ద ఆర్డర్ డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ ఏమి లేదు, చాలా సింపుల్ క్వశ్చన్. సో ఇక్కడ మన క్వశ్చన్స్ ఏమొస్తాయంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం, ఆ క్యాపిటల్ డి ప్రాబ్లమ్స్ అంటాం. dy/dx అనే రాసేకి వీలు లేక మనం క్యాపిటల్ డి అని రాసుకుంటాం అంతే దీంట్లో. సో ఇక్కడ ఏం రాయొచ్చు? d³ + 3d² + 3d + y = 0. ఇక్కడ కేసెస్ ఏమేమి ఉంటాయి? = 0 మోడల్ ఒకటి, e⁻2x 3x అని ఒకటి, లేదా sin 2x 4x అని ఒకటి, లేదా x² x³ అని ఒకటి. టోటల్ ఎన్ని ఉన్నాయి క్వశ్చన్స్? 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్ నుంచే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది, ఎస్ఏ టైప్ క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కలర్ చేంజ్ చేసి మీకు చెప్తాను, మీరు ఇది ఫస్ట్ ఇది నేర్చుకుంటారు. ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 3 వస్తాయి, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 2 వస్తాయి. షార్ట్ ఆన్సర్ 5 వస్తున్నాయి, 5, ఎస్ఏ టైప్ 2 or 3 వస్తాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి, మీన్ వాల్యూస్ ఇది లేదా సింప్సన్ రూల్, ట్రెపెజాయిడ్ రూల్ మీరు చదువుకోవాల్సినది. అది మిస్ అయిన తర్వాత క్యాపిటల్ డి ప్రాబ్లం. ఇంకా ఏమి చదవద్దండి మీరు, ఇంకా బుక్ ఓపెన్ చేసి మీరు ఏమి చదవద్దు, ఇది ఒక్కటి చదువుకోండి చాలు. అర్థమైందా? సరే సార్, ప్రాబ్లం టఫ్ ఉంది. ఏమి ప్రాబ్లం టఫ్ లేదు, u+v మోడల్ అంతే. అంటే యూని ఇంటిగ్రేషన్ చేయాల్సాం, వీని ఇంటిగ్రేషన్ చేసి పక్కన రాస్తాం అంతే. ఇది కూడా సేమ్ కాన్సెప్ట్, ఇది u/v కాన్సెప్ట్, ఇది కూడా సేమ్ ప్లస్ కాన్సెప్ట్. కానీ కింద డివైడ్ బైలో 2 టర్మ్స్ ఉన్నాయి. దీన్ని మనం ఏం చేస్తామంటే పార్షియల్ ఫ్రాక్షన్లు డివైడ్ చేసుకొని 1/x టర్మ్ y టర్మ్ డివైడ్ అవుతుంది. డివైడ్ అయిన తర్వాత సేమ్ u+v మోడల్ని అప్లై చేస్తాం. ఇది u ఇంటూ v మోడల్లో అప్లై చేస్తాం, ఇది కూడా u ఇంటూ v మోడల్లో అప్లై చేస్తాం. ఇది స్టాండర్డ్ ఫార్ములా, అంటే స్టాండర్డ్ క్వశ్చన్, ఫార్ములా అనకూడదు కానీ స్టాండర్డ్ క్వశ్చన్, రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా చదువుకోండి. ఇది ఒక డిఫరెంట్ యూనిక్ క్వశ్చన్, ఇదే ఇట్లే రిపీట్ అవుతా ఉంటుంది ఎగ్జామ్లో. ఓకేనా? తర్వాత మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, మీన్ వాల్యూస్, రూట్ మీన్ వాల్యూస్, మీన్ స్క్వేర్ వాల్యూస్, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూస్,
ఆ 4లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంతకుముందు డిస్కస్ చేసినాం సింప్సన్ రూల్ మిస్ అయిందా, ట్రెపెజాయిడ్ రూల్. ఓకేనా, సో ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. ఇంకా ఈ క్వశ్చన్ అంటారా, ఇది డెడ్ ఈజీ క్వశ్చన్ మీకు. సో ఇది ఏం ఫార్ములా, dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఫార్ములా ఇట్లా ఉంటుంది. ఓకేనా, సో మనం ఏమేమి కనుక్కుంటాం ఇక్కడ అంటే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఒకటి కనుక్కుంటాము. సో ఈ పవర్ ఇంటిగ్రల్ pdx దానికి సంబంధించిన ఫార్ములా, తర్వాత y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్. ఇవి రెండు ఈ క్వశ్చన్ సంబంధించిన ఫార్ములాస్, అంతే, ఏం లేదు ఇక్కడ. సరే, ఇవి ఫార్ములాస్ కదా, ఆన్సర్ చూడండి ఎట్లా వస్తుందో. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ మనం కనుక్కోవాలి. ఇక్కడ p ప్లస్ ఎవడున్నాడు, కాట్ థీటా ఉంది. సో ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ డిఎక్స్. సో దీని ఇంటిగ్రల్ కాట్ ఆన్సర్ రాస్తే ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ పైన వచ్చిన ఆన్సర్ని కింద రాస్తాం. y ఇంటూ పైన వచ్చిన ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q అంటే ఎవరు ఇక్కడ, కొసికెంట్. సో కొసికెంట్ ఎక్స్ ఇంటూ పైన వచ్చిన ఆన్సర్. సో ఇక్కడ u ఇంటూ v మోడల్ చేయాల్సిన పని లేదు, మీరు దీనికి మాత్రమే ఇంటిగ్రల్ అప్లై చేస్తే నెక్స్ట్ స్టెప్లోనే మీకు ఆన్సర్ అయిపోతుంది. ఎన్ని మార్కుల క్వశ్చన్ ఇది, ఎస్ఏ టైప్ క్వశ్చన్ కదా. ఎస్ఏ టైప్ క్వశ్చన్ కూడా ఎంత ఈజీగా ఇచ్చినట్టు చూడండి, మనకు అర్థమైందా. జస్ట్ 2 ఫార్ములాస్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇది కూడా కొంచెం యూనిక్ క్వశ్చన్. dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q అనే మోడల్ అంటాం దీన్ని. ఓకేనా, ఇంకా తర్వాత మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా, ఈజ్ ఈక్వల్ 0 ఉంటుంది, లేదా ఈజ్ ఈక్వల్ టు e⁻2x 3x ఉంటుంది, లేదా sin 2x 3x ఉంటుంది, లేదా x ఉంటుంది. 4 క్వశ్చన్స్ అంతే. సార్ ఇన్ని డిస్కస్ చేసుకున్నాం సార్ మనం, దీంట్లో ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఒక 2-3 క్వశ్చన్ మినిమం క్వశ్చన్లు చెప్పండి సార్ అంటే స్ట్రైట్ చెప్తా చూడండి. ఫస్ట్ ఇది నేర్చుకోండి, ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు e⁻3x ఈజ్, నెక్స్ట్ sin 2x ఈజ్ ఈక్వల్ టు జస్ట్ x3. సో ఫస్ట్ మోడల్లో ఇది నేర్చుకోండి, 4 క్వశ్చన్స్ రావాలా ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ క్వశ్చన్ ఇది అనుకుందాం. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత మీన్ వాల్యూస్, రూట్ మీన్ వాల్యూస్, మీన్ స్క్వేర్, రూట్ మీన్ స్క్వేర్, ట్రెపెజాయిడ్ రూల్, సింప్సన్ రూల్. థర్డ్, ఫస్ట్ సెకండ్ థర్డ్. తర్వాత u ప్లస్ v అంటే బేసిక్ ఫార్ములా, అంతే, ఏం లేదు. u ఇంటూ v, u/v. ఇది జస్ట్ వీడియో ఒక 2-3 వీడియోలు చూసినా అంటే మనవి ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసినా ఈ క్వశ్చన్ అయిపోతుంది. ఇది 4th. మీరు M2 పాస్ కావాలనుకుంటే 1, 2, 3, 4 చాలు. ఈ 4 కూర్చొని 1 అవర్ 2 అవర్స్ మీరు ఇంకా అర్థం చేసుకోగలిగితే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా, ఎంత టఫ్ ఉన్న పేపర్ ఇచ్చినా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. 100కి 200% పాస్ అయిపోవచ్చు. ఇది మ్యాథ్స్ 2 అంతే. మ్యాథ్స్ 2 C23C వాళ్ళు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు, ఎందుకంటే మనకు సేవ్ చేసేకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్యాపిటల్ ఈ ప్రాబ్లమ్స్, డిఫరెన్షియల్ ప్రాబ్లమ్స్, ఇవి చాలా అంటే చాలా ఈజీ ప్రాబ్లమ్స్. ఓకేనా, ఇవి కూడా మనకు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో, మన ఛానల్లో ప్లేలిస్ట్లో చూస్తే మీకు కనిపిస్తాయి. క్వశ్చన్స్ అన్ని కూడా క్లియర్ కట్గా ఉన్నాయి. సో మీకు ఇంతవరకు ఏం తెలియకపోయినా కూడా ఆ వీడియో చూసినా కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి 100కి 200% పాస్ అయిపోతారు, నో డౌట్. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.